గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఉష్ణగతిక సెక్మాలు అలాగే మ్యాక్స్వెల్ సమీకరణాలు అనమాట. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లెసన్లో 12 మార్క్స్కి ఇది కన్ఫామ్గా ఇస్తారు. సో ఫస్ట్ దీనికోసం ఏం చేస్తామంటే మనం గణిత సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మనం XYZ అనే 3 రాశులు తీసుకుంటాం. సో XYZ అనే 3 రాశులు మధ్య ఏదైనా ఒక సంబంధం కనుక ఉన్నట్లయితే మనం జడ్ని XYల ప్రమేయంగా రాస్తామన్నమాట. X, Yల ప్రమేయంగా రాస్తాం, అంటే రాయవచ్చు. అంటే X, Y, Z అనే 3 రాశులు మనం తీసుకున్నప్పుడు ఈ రాశుల మధ్య కనుక ఏదైనా ఒక సంబంధం మనం తీసుకున్నట్లయితే జడ్ని మనం X, Yల ప్రమేయంగా రాసుకోవచ్చు అనమాట. సో అంటే ఎలా రాస్తామంటే Z = f(x, yగా ఇలా ప్రమేయంగా చూపిస్తాం అనమాట. సో ఈ ప్రమేయాన్ని మనం ఏ విధంగా రాస్తామంటే dz = ∂z/∂x × y × dx ప్లస్ అలాగే ∂z/∂y at x × dy. సో ఈ విధంగా ఈ ప్రమేయంగా మనం రాస్తాం అన్నమాట. dz = ∂z/∂x at y × dx ప్లస్ ∂z/∂y at x × dy. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ∂z/∂x అంటే ∂z/∂x at y = m అని, అలాగే ∂z/∂y at x = n అని అనుకుందాం. సో అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాని నుంచి ఇప్పుడు ఈ సమీకరణం ఏమవుతుంది, dz = m dx ప్లస్ n dy అవుతుంది. సో dz = m dx ప్లస్ n dyగా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ∂m/∂y చేద్దాం, ∂m/∂y at x చేస్తే మనం ఏమొస్తుంది, ఇప్పుడు m అంటే మనం ఏమనుకున్నాం ∂z/∂x at y. సో అది ప్రతిక్షేపించుకుంటాం, ∂y ఆఫ్ ∂z/∂x అప్పుడేమొస్తుంది మనకి ∂2z/∂x ∂y. అలాగే సేమ్ ∂n/∂x చేద్దాం. సో ∂x ఆఫ్, అలాగే n అంటే మనం ∂z/∂y, సేమ్ ∂2z/2x ∂y అవుతుంది కదా. అంటే మనకి ఏంటిది ఇక్కడ ∂m/∂y at x = ∂n/∂x at y అవుతుంది కదా. ఇది మొత్తం మనకి XY అవుతుంది, ఇది కూడా మనకి XY వస్తుంది. సో ఇది అంటే ∂m/∂y at x = ∂n/∂x at y అవుతుంది కదా మనకి. సో ఈ సమీకరణాన్ని అలాగే ఈ సమీకరణాన్ని ఈ 2 సమీకరణాలని ఉపయోగించి మనం ఉష్ణగతిక సెక్మాలు అలాగే ఉష్ణగతిక సెక్మాల నుంచి
మ్యాక్స్వెల్ సమీకరణాలను మనం రాబడతాం అన్నమాట ఈ రెండు సమీకరణాలను ఉపయోగించి. ఫస్ట్ ఏంటి మనకి ఉష్ణగతిక శక్మాల్లో ఫస్ట్ది మనకి అంతరంగిక శక్తి, అంతర్గత శక్తి. సో ఫస్ట్ది మనకి అంతర్గత శక్తి అనమాట. సో అంతర్గత శక్తి అంటే మనకు తెలిసిందే, బాహ్యంగా అంటే లోపల ఉండే శక్తి మనం అంతర్గత శక్తిగా చెప్తున్నాం. అయితే దీనికోసం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఉష్ణగతిక శాస్త్రం యొక్క మొదటి నియమం తీసుకుంటున్నాం. మొదటి నియమం ఏంటిది మనకి dq = du + dw కదా. అలాగే dq = du + pdv. అలాగే dq అంటే tds = du + pdv. ఇక్కడ ఏమన్నా dw అంటే మనకి pdv అని తెలుసు. అలాగే ఇక్కడ dq అంటే tds ఉష్ణగతిక శాస్త్రం యొక్క రెండవ నియమం నుంచి. సో రెండు తీసుకున్నాం. దీని నుంచి మనకి ఏం తీసుకోవచ్చు, దీని నుంచి మనం du తీసుకుంటాం. అంతర్గత శక్తి అంటున్నాం కాబట్టి du = tds - pdv. ఓకే. అయితే ఇప్పుడు దీన్ని ఫస్ట్ సమీకరణంగా తీసుకుందాం, దీన్ని సెకండ్ సమీకరణం, దీన్ని ఈక్వేషన్ 3గా తీసుకుందాం. తీసుకున్నప్పుడు ఈక్వేషన్ 1ని 3ని పోల్చుదాం. ఈక్వేషన్ అంటే సమీకరణం 1 మరియు 3లను పోల్చామనుకో అప్పుడు ఏమొస్తుంది మనకి t అంటే దీంట్లో m = t, అలాగే x = s, అలాగే n = -p, y = v. సో పోల్చిన తర్వాత ఈ వాల్యూస్ని సమీకరణం 2లో మనం ప్రతిక్షేపిస్తాం. పై విలువలను సమీకరణం 2లో ప్రతిక్షేపించగా ప్రతిక్షేపిస్తాం. సో ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ m అన్నాం. m అంటే t/y అంటే v అంటే v/x అంటే మనకి s. సో ఆ విలువలను మనం ఈ సమీకరణంలో అంటే సమీకరణం 3లో మనం ప్రతిక్షేపించామనుకోండి. ప్రతిక్షేపిస్తే మనకి t/v at s = -p/s at v అనబడింది. దీన్నే మ్యాక్స్వెల్ మొదటి సమీకరణంగా మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ అలాగే హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం తెలిసిందే, f = u - ts. అలాగే ఇప్పుడు దీన్ని మనం డెరివేటివ్ చేస్తున్నాం. సో df = du × d of ts. దీన్ని uv ఫార్ములాలో విడగొడుతున్నాం అనమాట. సో uv ఫార్ములా విడగొడితే సో ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి అందుకనే రాస్తున్నాం ఇలా tds - sdt. సో df = du అంటే అంతరంగిక శక్తి తెలిసిందే కదా మనకి, tds - pdv. సో అది ప్రతిక్షేపిస్తున్నాం tds - sdt. tds క్యాన్సిల్. సో df = -sdt - pdv. దీన్ని ఈక్వేషన్ 4గా తీసుకున్న తర్వాత అలాగే ఈ ఈక్వేషన్ 4ని మనం సమీకరణం 2 ఉన్నది కదా దాంతో పోల్చామనుకోండి. అప్పుడు m అంటే మనకి -s, n అంటే -p, అలాగే x అంటే t, y అంటే v. ఇది అయిన తర్వాత ఈ విలువలను మళ్ళీ మనం సమీకరణం 3లో ప్రతిక్షేపించుకుంటున్నాం. ప్రతిక్షేపిస్తే ∂m/∂y at x = ∂n/∂x at y. మనకు తెలిసిందే కదా సమీకరణం 3. సో దాంట్లో ప్రతిక్షేపించుకున్నాం అనుకోండి. -m అంటే మనకి -s కాబట్టి ∂s/∂v at t = ∂p/∂t at v. బోత్ సైడ్న మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్. సో మిగిలిన తర్వాత ∂s/∂v at t = ∂p/∂t at v. సో ఇది మ్యాక్స్వెల్స్ రెండవ సమీకరణం. ఈ సమీకరణాన్ని మనం ఈ లెసన్ మొత్తం అంటే ఈ లెసన్ అని కాదు నెక్స్ట్ లెసన్లో కూడా మనం మ్యాక్సిమం
యూజ్ చేస్తామంట సమీకరణం 2ని, మ్యాక్స్వెల్ సమీకరణం 2వ సమీకరణాన్ని మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఎంథాల్పీ. సో ఎంథాల్పీ అంటే మనకు తెలిసింది H=U + PV. సో DH దాన్ని మళ్ళీ సేమ్ డెరివేటివ్ చేస్తాం. DH=DU + D × PV. DH అలాగే DU అంటే ప్రతిక్షేపించుకుంటాం. DU అలాగే PdV + VdP. DU అంటే TdS - PdV + PdV + VdP + PdV - PdV క్యాన్సిల్, మిగిలింది DH=TdS + VdP. సేమ్ సమీకరణం 5 అనుకుంటాం. ఈ సమీకరణం మళ్ళీ 2వ సమీకరణంతో పోల్చినప్పుడు M అంటే T, N అంటే V, X అంటే S, Y అంటే P. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఈ విలువలను సమీకరణం 3లో ప్రతిక్షేపిస్తాం. సమీకరణం 3 ఏంటిది మనకి ∂M/∂y at x = ∂N/∂x at y. సో దాని నుంచి మనం ఇది రాసుకుంటాం. ∂M/∂y అంటున్నాం కాబట్టి ∂T/∂p at s = ∂V/∂s at p. ఈ సమీకరణాన్ని మనం మ్యాక్స్వెల్స్ 3వ సమీకరణంగా తీసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ మనకి గిబ్స్ ప్రమేయం. గిబ్స్ ప్రమేయం అంటే G = H - Ts. సో dg సేమ్ డెరివేటివ్ చేస్తున్నాం. dg dH - D × Ts, dH TdS - SDT. అలాగే dH అంటే మనకి ఎంథాల్పీలో వచ్చింది కదా, dH TdS + VdP. అది ప్రతిక్షేపిస్తాం. TdS + VdP - TdS - SDT. TdS + TdS క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది ఏంది, dg VdP - SDT. ఇది ఈక్వేషన్ 6గా తీసుకుంటున్నాం. సో సేమ్ అలాగే మనం ఈక్వేషన్ 6ని సెకండ్ ఈక్వేషన్తో పోల్చినప్పుడు అప్పుడు M అంటే V, X అంటే P, N అంటే -S, Y అంటే T వస్తుంది. అయితే ఈ విలువలను మళ్ళీ సేమ్ మనం 3వ ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తే మనకి ∂V/∂T at P = ఎందుకంటే ఇక్కడ -S కదా, సో -∂S/∂P at T అనేది మనకు వస్తుంది. సో ఈ సమీకరణాన్ని మనం మ్యాక్స్వెల్స్ 4వ సమీకరణంగా తెలుసుకుంటున్నాం. సో ఈ 4 సమీకరణాలు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మనకి ఫర్దర్గా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈ లెసన్ అంటే ఉష్ణగతిక సెక్మాలు అలాగే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనేవి కూడా మనకి 12 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాలేదు అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఈ నోట్స్ మీకు నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను. నోట్స్ రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.